వెల్కమ్ టు మరో కురుక్షేత్రం న్యూస్ నేషనల్ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన కేటీఆర్ సంచలన పోస్టు చేశారు. మంత్రి జూపల్లిని త్వరలో మంత్రివర్గం నుండి తొలగించబోతున్నారని చెప్పుకొచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేటీఆర్ అనేసి ఆ వెంటనే తన తప్పును సరిచేసుకుని రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా కేటీఆర్ ఈ పోస్టును రీట్వీట్ చేశారు. నా మాటలను గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుకు మంత్రి జూపల్లిని త్వరలో మంత్రివర్గం నుండి తొలగించబోతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పేటప్పుడు తరబడిన సందర్భంలో కూడా కేటీఆర్ ఇదే రకమైన సెటైరికల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాబోయే వేసవి కాలంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగునీటికి ఎలాంటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నూతన సీఈసీగా జ్ఞానేష్ కుమార్ పేరును సిఫారసు చేసింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సోమవారం సాయంత్రం సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కమిటీ సమావేశమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన 5 అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేష్ కుమార్ను పేరును సిఫార్సు చేసింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో 26వ సీఈసీగా జ్ఞానేష్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. రాజీవ్ కుమార్ స్థానంలో నియమితులైన జ్ఞానేష్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి రానుంది. జనవరి 2029-26 వరకు ఆయన సీఈసీగా కొనసాగనున్నారు. ఇక జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పనిచేస్తున్నారు. జ్ఞానేష్ కుమార్ను సీఈసీగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. సుఖ్బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్న విషయం తెలిసిందే. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. మణిపూర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేసిన 3 రోజుల తర్వాత కూడా తదుపరి సీఎంను అధికార బీజేపీ కూటమి ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే మణిపూర్ రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాష్ట్రపతి అయిన నేను, ద్రౌపది ముర్ము, మణిపూర్ రాష్ట్ర గవర్నర్ నుంచి ఒక నివేదికను అందుకున్నాను. నాకు అందిన నివేదిక ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని నేను సంతృప్తి చెందాను అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయడంలో విఫలమైనప్పుడు కేంద్రం నియంత్రణను తీసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం రాష్ట్ర అధికారాలు కేంద్రానికి బదిలీ చేయబడతాయి. శాసనసభ విధులు పార్లమెంటుకు మారుతాయి. అయితే హైకోర్టులు ప్రభావితం కావు. 1950 నుంచి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్లలో చాలా తరచుగా రాష్ట్రపతి పాలనను చూశాయి. అయితే జమ్మూ కాశ్మీర్ మొత్తంగా 12 సంవత్సరాలకు పైగా అత్యధిక కాలం పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన రికార్డును కలిగి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బుధవారం రోజున కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.
50 డినామినేషన్ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్లోని రూపాయలు 50 నోట్ల మాదిరిగానే ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన రూపాయలు 50 డినామినేషన్లోని అన్ని నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఇక శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024 ఆర్బీఐ గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ను తమిళనాడులోని అధికార డీఎన్కే పార్టీ రాజ్యసభ స్థానానికి నామినేట్ చేసే అవకాశం ఉంది. డీఎన్కే నేత, తమిళనాడు హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం రోజున కమల్ హాసన్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు డీఎంకే నిర్ణయం తీసుకుందనే ఊహాగానాల తెరమీదకు వచ్చాయి. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా ఉన్న కమల్ హాసన్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇండి కూటమితో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిన కమల్ హాసన్ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండి కూటమి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇండి కూటమి రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు డీఎంకే, ఎంఎన్ఎంల మధ్య కుదిరిన డీల్లో భాగంగా తమకు మద్దతు తెలిపిన కమల్ హాసన్కు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎన్కే స్టాలిన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 2025లో 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో కమల్ హాసన్ను రాజ్యసభకు డీఎన్కే నామినేట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ హామీని కమల్ హాసన్కు తెలియజేసేందుకు శేఖర్ బాబు బుధవారం ఆయనను కలిసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎంఎన్ఎం ప్రతినిధి, ప్రముఖ సినీ దర్శకుడు మురళీ అప్పాస్ తమ పార్టీకి రాజ్యసభ సీటు లభించనుందని ధృవీకరించారు. అయితే కమల్ హాసన్ అభ్యర్థిని నిర్ణయిస్తారని కూడా అన్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు కమల్ హాసన్ పార్టీ నాయకులను సంప్రదిస్తారని ఆయన పేర్కొన్నారు. శేఖర్ బాబు, కమల్ హాసన్ మధ్య జరిగిన సమావేశాన్ని ఆయన అంగీకరించినప్పటికీ మరిన్ని వివరాలను మాత్రం వెల్లడించలేదు. నేను మీ లావణ్య, మరో కురుక్షేత్రం న్యూస్లో మళ్లీ కలుద్దాం.